హలో గాయ్స్. ఇక కూలీ మూవీ నిన్న నైటే చూడడం జరిగిందండి. ఇక కొంచెం రివ్యూ లేట్ అయింది, ఎందుకంటే మళ్ళీ వార్ మూవీ బ్యాక్ టు బ్యాక్ వార్ మూవీ చూడటము, వార్ రివ్యూ ఇవ్వడము, కొంచెం కూలీ మూవీ రివ్యూ ఇవ్వడం లేట్ అయిందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారీ ప్రమోషన్స్తో చిన్న ప్రోమో వచ్చిన, చిన్న సాంగ్ కట్ వచ్చినా కానీ వేరే లెవెల్ హిట్ అయిన కూలీ మూవీ అయితే నేను చూడడం జరిగిందండి. ఇక మూవీ చూసుకుంటే లోకేష్ కనకరాజు యొక్క ముందు మూవీస్ లియో కానీ, ఖైదీ కానీ, ప్లస్ మనకి విక్రమ్, ఇలాంటి మంచి మాస్టర్, ఇలాంటి మంచి మంచి మూవీస్ తీసిన డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ చేశాడు అన్న పాయింట్ అయితే నాకు అనిపించిందండి ఈ మూవీ చూస్తుంటే. స్క్రీన్ ప్లే అయితే యాజ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఉందండి. చెప్తున్నా కదా, స్క్రీన్ ప్లేకి పెట్టిన పేరండి లోకేష్ కనకరాజు. స్క్రీన్ ప్లే వేరే లెవెల్ తీసిందండి. కానీ ఎందుకో ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత డల్ అయిపోయిందండి. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుందండి. మూవీ చూస్తున్నాక మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం డల్ అయిపోయింది అనిపిస్తుంది. బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. రజనీకాంత్ ఒక పాస్ట్ వలన అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడని చెప్పి కబురు వస్తే ఇక ఎట్లా అయింది, లాస్ట్కి ఏమైంది, నాగార్జున ఎంటర్, ఇదంతా ఉంటుందండి. స్పాయిలర్ చేద్దాం అనుకోవట్లేదు, అందుకని ఒక సెకండ్లో చెప్పేస్తానండి. ఇక నాగార్జున గారి ఎలివేషన్ వేరే లెవెల్ ఉందండి ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అయిపోయింది అనిపించింది ఆయన క్యారెక్టరైజేషన్ చూస్తే. ఇక గెస్ట్ రోల్స్ అంటారా, ఓకే అనిపించిందండి. గెస్ట్ రోల్స్ మరీ అంతగా మూవీని హైప్ చేయనట్టు అనిపించిందండి. కానీ ఉన్నంత మాత్రాన గెస్ట్ రోల్స్ వాళ్ళు తగ్గ న్యాయమే చేసినారండి. కానీ కొన్ని సీన్స్లో వాళ్ళు క్రియేట్ చేసి హైప్ చేయలేకపోయినారు అన్న తీరు అనిపిస్తుంది. అటు ఉపేంద్ర చూసుకున్నా, ఇటు సత్యరాజ్ చూసుకున్నా, ఆమిర్ ఖాన్ చూసుకున్నా, ఒక మలయాళం యాక్టర్ ఆయనను చూసుకున్నా కానీ కొంచెం ఇంపాక్ట్. ఎందుకంటే మనకి ఇప్పుడు విక్రమ్లో ఎట్లా, మరి ప్రస్తుతం మాస్టర్లో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ కాకుండా చెప్తున్నా ఒక రోల్ విజయ్ సేతుపతి, ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయన మూవీలో ఏది ఈ హీరో కాకుండా వేరే యాక్టర్ క్యారెక్టర్ వచ్చినా కానీ ఆయన ఒక మంచి రేంజ్ తీసుకొస్తుంది. మన విజయ్ సేతుపతి ఎట్లా ఫేమస్ అయింది మీకు తెలిసిందే. అక్కడ మాస్టర్ సినిమా చూసుకున్నా కానీ, విక్రమ్ సినిమా చూసుకున్నా కానీ చాలా ఫేమ్ వచ్చింది. ఈ మూవీలో నాకు ఎందుకో అంత మంచి అపియరెన్స్ ఇక్కడ క్యామియో రోల్స్కి ఇవ్వలేదేమో, ప్లస్ రాలేదేమో అన్నట్టయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నానండి. ఇక కొన్ని సీన్స్లో డల్ అయినా కానీ వెనకాల ఇచ్చిన బీజిఎంతో ఆ సీన్స్ అనేవి పాజిటివ్ వైపు క్రియేట్ చేసిన. నిజంగా చెప్తున్నా, బీజిఎం అయితే వేరే లెవెల్ చింపి పడేసినారండి. బీజిఎం కానీ, పాటలు కానీ వేరే లెవెల్ చింపి పడేసినారండి. మూవీ 70%, 60% మూవీ బీజిఎంతోనే లేపిందండి, నిజంగా చెప్తున్నా. ఇంకా రజనీకాంత్ గారు యాక్టింగ్ మీకు చెప్పాల్సిన పనే లేదు, వేరే లెవెల్ యాక్టింగ్ అండి. రజనీకాంత్ గారు ఫ్యాన్స్కి ఫుల్ ఎంజాయ్మెంట్ ఇచ్చినారండి. ఆయన క్యారెక్టరైజేషన్ అంత బాగుంది, ఆయన యాక్టింగ్. ఇక మీరు ఆయన యాక్టింగ్ మీకు తెలిసిందే, తెలవని వాళ్ళు ఎవ్వరు ఉన్నారో అంత బాగా చేసినారు. రజనీకాంత్ గారు యాక్టింగ్ అయితే చింపి పడేసినారండి. ఇక నాగార్జున గారు కూడా బాగానే చేసినారు, బాగానే చేయలేదని చెప్తారు. సెకండ్ హాఫ్లో కొంచెం నాగార్జున క్యారెక్టర్ అనేది డ్రాప్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అయితే వేరే లెవెల్ మాస్ అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ చూస్తే. అదే ఒక మంచి హైప్ వస్తుంది. సెకండ్ హాఫ్లో అంతగా లేదేమో అన్నట్టు అయితే నాకు అనిపించిందండి. ఇక పాజిటివ్స్ అంటారా, స్క్రీన్ ప్లే వేరే లెవెల్ ఉందండి. స్టోరీ కంటెంట్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ అయినట్టు, ప్లస్ ఎందుకో డిసప్పాయింట్ అయినట్టు అనిపించిందండి. ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉంది, విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఎలివేషన్స్ చాలా బాగుంది. ఇక మెయిన్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఇక నెగిటివ్స్ అంటారా, చెప్పినా కానీ ఇదే. సెకండ్ హాఫ్ ఒక్కటి చూసుకుంటే కొంచెం బాగుండేది, కొంచెం హైప్ ఉండేది. అయినా పర్లేదండి. రజనీకాంత్ ఉంటే చాలండి, ముద్ర పడిపోద్ది మూవీ, హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పి కలెక్షన్స్ కూడా అట్లా పడిపోతాయి రజనీకాంత్తో. ఇక ఆమిర్ ఖాన్ కూడా రోల్ బాగానే ఉంటుందండి. తర్వాత వచ్చే 5-10 నిమిషాల్లో ఇంపార్టెంట్ రోల్ అని చెప్పడము, అది కొంచెం మనకి డైజెస్ట్ అవ్వదు అన్నట్టు అనిపిస్తుంది అండి, అదొక్కటే. ఇక ఓవరాల్గా సినిమా అయితే మరీ బాగాలేదు అని కాదు, మరీ బాగుందని కాదండి, చూడొచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ అండి కూలీ. ఇక మీరు వార్ 2 మూవీ రివ్యూ కూడా ఇచ్చారండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా చూడండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.